హలో స్టూడెంట్స్, నమస్కారం అమ్మా. వెల్కమ్ టు టీపీ చెన్నై. సో ఈరోజు మనం సిల్లోయిజం చాప్టర్ అనేది బేసిక్స్ నుంచి ఇప్పుడు లేటెస్ట్గా ఏమంతా అడుగుతున్నారమ్మా, ఓన్లీ ఏ ఫ్యూ కేసెస్ అని, పాసిబిలిటీ కేసెస్ అని చాలా అడుగుతున్నారు కదా. ప్రతి ఒక్క ప్రాబ్లము మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్కట్ మెథడ్స్లో. సో ప్రాబ్లం చూసిన వెంటనే ఒక 15-20 సెకండ్లలో మీరు ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. అది కాకుండా 2 స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అంతా బేసిక్ లెవెల్ అడిగారనుకోండి, చూడంగానే ఒక 10 సెకండ్లలోనే మీ ప్రాబ్లం చేయొచ్చుమ్మా. ఆ ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేయొచ్చు. అది కాకుండా 3 స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ అలాగే ఇచ్చారనుకోండి, ఒక 30-40 సెకండ్లు పడుతుంది. అంతకు మించి ఎక్కువైతే ఖచ్చితంగా మీకు టైం కాదు, సరేనా? సో 30-40 సెకండ్లలోనే మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఎలా ఈ సిల్లోయిజం ప్రాబ్లమ్స్ అంటే ఏమి, ముందు సిల్లోయిజం అంటే ఏమి, ఇదంతా మనము 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేస్తాం. మా సిల్లోయిజం అంటే ఇన్ఫరెన్స్ ఆర్ డిడక్షన్. సార్ అంటే ఏం సార్? మీరు ఇన్ఫరెన్స్ ఆర్ డిడక్షన్ అంటే నాకు ఎట్లా తెలుస్తుంది? మా సిల్లోయిజం అనేది ముందు గ్రీక్ వర్డ్. సో గ్రీక్ వర్డ్ అరిస్టాటిల్, ప్లాటో గురించి మీరు వినింటారు కదా. వాళ్ళ పీరియడ్ నుంచి ఈ సిల్లోయిజం అనేది వాడుకలో ఉంది. సిల్లోయిజం అనే చాప్టర్ అనేది వాడుకలో ఉంది. సో అంటే అరిస్టాటిల్, ప్లాటో ఎప్పుడున్నారు సార్ అని అంటే, క్రీస్తు పూర్వము 350 సంవత్సరాల ముందు నుంచి ఈ ప్రాబ్లమ్స్ అనేది వాడుకలోనే ఉంది. ఈ మానవ జాతిలో వాడుకలోనే ఉంది కరెక్ట్గా చెప్పాలంటే. సో చూడండి, మొత్తం ఇప్పుడేమో 2000 ఇయర్స్ ఆల్రెడీ అయిపోయింది. అంతకుముందు ఒక 300 అంటే ఆల్మోస్ట్ 2500 సంవత్సరాలుగా మన మానవ ప్రపంచంలో ఈ సిల్లోయిజం ప్రాబ్లమ్స్ అనేది ఇప్పటికీ సాల్వ్ చేస్తూనే ఉన్నామనంటే ఎంత ఇంపార్టెంట్ ఈ చాప్టర్ అనేది మీకు అర్థమై ఉంటుంది కదమ్మా. సో ఈ సిల్లోయిజం అనేది ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్. దాని యొక్క మీనింగ్ ఏమిటంటే ఇన్ఫరెన్స్ ఆర్ డిడక్షన్. ఆల్రెడీ మీరే అడిగేశారు, సార్ ఇన్ఫరెన్స్ ఆర్ డిడక్షన్ అంటే కూడా మాకు తెలియదు అని. సో ఇప్పుడు చెప్తున్నా, ఇన్ఫరెన్స్ ఆర్ డిడక్షన్ అంటే from any given statements what other statements can be extracted is what the meaning of syllogism. అంటే ఒక స్టేట్మెంట్ నుంచి వేరే ఏం స్టేట్మెంట్లు అంతా కూడా మనము దాంట్లో నుంచి తీసుకోవచ్చు అనేదే సిల్లోయిజం యొక్క మీనింగ్ అమ్మ. వేరే అంతా ఏం తీసుకోవచ్చు సార్? దానికి చూడండి ఎట్లా చెప్పొచ్చునంటే, మదన్కు 2 పిల్లలు. సో మదన్కు 2 పిల్లలు, దీంట్లో నుంచి మనం ఏమంతా చెప్పగలమ్మా? మదన్కు పెళ్ళయింది అని చెప్తామా? సో మదన్కు భార్య ఉంది అని చెప్పచ్చా? సార్ ఇవంతా లేకుండానే ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి సార్ అనేసి మీరంతా ఎక్స్ట్రీమ్ అంతా థింక్ చేయొద్దమ్మా. అదంతా అవసరం లేదు, సరేనా? ఒక స్టేట్మెంట్ నేను చెప్పాను అని అంటే, మదన్కి 2 పిల్లలు అని అంటే, సో మదన్కి పెళ్ళయింది, మదన్కు భార్య ఉన్నారు అనేసి చెప్పచ్చు కదా. సో దీన్నే మనం సిల్లోయిజం అని చెప్తాం. ఒక స్టేట్మెంట్ నుంచి వేరే ఏ స్టేట్మెంట్స్ అంతా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చో దట్ ఈస్ వాట్ ది మీనింగ్ ఆఫ్ సిల్లోయిజం, సరేనా? ఈ సిల్లోయిజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంతా అడుగుతారు, ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇవన్నీ మనం డీటెయిల్గా ఇప్పుడు చూస్తాం. మా సిల్లోయిజంలో మనకు 4 రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి, సరేనా? దాన్నే ఇక్కడ మనం ఏమని చెప్తామంటే ప్రపోజిషన్స్ అని చెప్తాం. ప్రపోజిషన్ ఇస్ నథింగ్ బట్ ఎ సెంటెన్స్ విచ్ మేక్స్ ఎ స్టేట్మెంట్. సో ప్రపోజిషన్ అంటేనే నథింగ్ బట్ ఎ సెంటెన్స్ విచ్ మేక్స్ ఎ స్టేట్మెంట్ హ్యావింగ్ ఎ సబ్జెక్ట్, ప్రెడికేట్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ప్రపోజిషన్స్ అని చెప్తాము, అదే నేను స్టేట్మెంట్స్ అని చెప్పాను. సో ఇక్కడ మనము దాని ఫస్ట్ ప్రపోజిషన్స్ అని చెప్పి, ప్రపోజిషన్స్ అంటేనే సెంటెన్స్ విచ్ మేక్స్ ఎ స్టేట్మెంట్ హ్యావింగ్ ఎ సబ్జెక్ట్, ప్రెడికేట్, రిలేషన్షిప్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సో మాట్లాడేటప్పుడు మనము ఎప్పుడు స్టేట్మెంట్స్ అనే చెప్తాం, ప్రపోజిషన్స్ అనేది చెప్పకుండా మనం స్టేట్మెంట్స్ అనే చెప్తాం. సో మనకు 4 రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆర్ 4 టైప్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఆర్ దేర్. ఏమంతా ఉంది అంటే యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్స్, యూనివర్సల్ నెగటివ్ ప్రపోజిషన్స్, పర్టికులర్ పాజిటివ్ ప్రపోజిషన్స్, పర్టికులర్ నెగటివ్ ప్రపోజిషన్స్. we do have 4 types of propositions, సరేనా? 4 రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి. యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్స్ అంటే సబ్జెక్ట్ మొత్తము మనము పాజిటివ్గా తీసుకుంటాం, మొత్తం సబ్జెక్టు కలిపి పాజిటివ్గా తీసుకుంటాం. దానినే యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్స్ అంటాం. దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఏ, సరేనా? యూనివర్సల్ నెగటివ్ ప్రపోజిషన్స్ అంటే అగైన్ మొత్తం సబ్జెక్ట్ మనము నెగటివ్గా తీసుకుంటాం. ఇంతకుముందు ఏ విధంగా తీసుకున్నామా? పాజిటివ్గా తీసుకున్నాం. ఇక్కడ నెగటివ్గా తీసుకుంటాం. మొత్తం సబ్జెక్ట్ మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే నెగటివ్గా కన్సిడర్ చేస్తాం. యూనివర్సల్ నెగటివ్ ప్రపోజిషన్స్ దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారంటే ఈ, సరేనా? నెక్స్ట్ పర్టికులర్ పాజిటివ్ ప్రపోజిషన్స్. సో పర్టికులర్ పాజిటివ్ ప్రపోజిషన్స్ అంటే ఏమినంటే ఏ పార్ట్ ఆఫ్ ఏ సబ్జెక్ట్, కొంత సబ్జెక్ట్ మాత్రమే మనము పాజిటివ్గా రిప్రజెంట్ చేస్తాం. సో దాన్ని మనం పర్టికులర్ పాజిటివ్ ప్రపోజిషన్స్ అంటాం, విచ్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఐ. సో ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఫైనల్గా పర్టికులర్ నెగటివ్ ప్రపోజిషన్స్ అంటే
అగైన్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ఏ నెగటివ్ సెన్స్. అంటే కొంత సబ్జెక్టే తీసుకొని దాన్ని నెగటివ్గా మాట్లాడతాం. సో నెగటివ్గా రిప్రజెంట్ చేస్తాం. సో దాన్ని పర్టికులర్ నెగటివ్ ప్రపోజిషన్స్ అంటాం. దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే ఓతో రిప్రజెంట్ చేస్తాం. సో యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఏ, యూనివర్సల్ నెగటివ్ ప్రపోజిషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఈ, పర్టికులర్ పాజిటివ్ ప్రపోజిషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఐ, పర్టికులర్ నెగటివ్ ప్రపోజిషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఓ. సో యూనివర్సల్ పాజిటివ్ అంటే మొత్తం సబ్జెక్టు పాజిటివ్గా ఉంటుంది. యూనివర్సల్ నెగటివ్ అంటే మొత్తం సబ్జెక్టు కన్సిడర్ చేస్తాం బట్ ఇన్ ఏ నెగటివ్ సెన్స్. పర్టికులర్ పాజిటివ్ ప్రపోజిషన్స్ అంటే ఏ పార్ట్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్. అంటే కొంత పార్ట్ మాత్రమే సబ్జెక్ట్లోంచి తీసుకొని పాజిటివ్గా మాట్లాడతారు. అదే పర్టికులర్ నెగటివ్ ప్రపోజిషన్స్ అంటే అగైన్ కొంత సబ్జెక్ట్ మాత్రమే తీసుకొని అది నెగటివ్గా మాట్లాడతాం. సరేనా? సో వాటిని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? యూనివర్సల్ పాజిటివ్ అంటే ఏ, యూనివర్సల్ నెగటివ్ అంటే ఈ, పర్టికులర్ పాజిటివ్ అంటే ఐ, పర్టికులర్ నెగటివ్ అంటే ఓ. ఇది అర్థమైంది కదా? ఇవన్నీ మనము ఏ విధంగా చేస్తున్నామంటే అనలిటికల్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం. ఫార్ములా బేస్డ్ మనము సాల్వ్ చేస్తున్నాం. యాక్చువల్గా సిల్లోయిజం అనేది వెన్ డయాగ్రామ్ మెథడ్లోనే అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వెన్ డయాగ్రామ్ మెథడ్కి అనలిటికల్ మెథడ్కి ఏమి డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూస్తాం. అనలిటికల్ మెథడ్ అనేది ఏం లేదు. అనలిటికల్ మెథడ్ అంటే రూల్ బేస్డ్ వన్. సో రూల్స్ లాగా రాసుకొని ఆ రూల్స్ నేర్చుకొని క్వశ్చన్స్ చూడంగానే మీకు రూల్కి ఏమి ఆన్సర్ వస్తుంది తెలుసుకున్నారంటే చూడంగానే మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఈ రూల్స్ అంతా ఏ విధంగా డిరైవ్ చేసినారు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అంటే వెన్ డయాగ్రామ్ మెథడ్ నుంచే మనం రూల్స్ అంతా ఫ్రేమ్ చేసినాం. ఇక్కడ నేను మీకు అనలిటికల్ మెథడ్లో అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సాల్వ్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్ అంతా మనం అనలిటికల్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం. అనలిటికల్ మెథడ్ అంటే ఏమి? రూల్ బేస్డ్ వన్. సరేనా? రూల్ బేస్డ్ వన్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రూల్స్ అంతా అన్నీ వెన్ డయాగ్రామ్ మెథడ్ నుంచే వచ్చింది. సరేనా? వెన్ డయాగ్రామ్ మెథడ్ నుంచే ఈ రూల్ బేస్డ్ వన్ కూడా మొత్తం మనం దాని నుంచే ఎక్స్ట్రాక్ట్ చేసినాం. బట్ మీకు రూల్ బేస్డ్ వన్ ఎందువల్ల మీకు బెనిఫిట్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ మెథడ్లో అంటే మీకు నేను రెండూ చెప్పిస్తానమ్మా. వెన్ డయాగ్రామ్ మెథడ్లో నుంచి ఏ విధంగా వచ్చింది, ఎలా సాల్వ్ చేయాలో అది మీకు చెప్తాను. బట్ నేను మీకు ప్రిఫరెన్స్ ఇక్కడ ఇస్తా ఉండేది అనలిటికల్ మెథడ్లో మాత్రమే. సో అనలిటికల్ మెథడ్లోనే మీకు ప్రాబ్లమ్స్ అంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా వచ్చిందో వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని అది మీకు చెప్తాను. మీకు ఏ డౌట్స్ రాకుండా చూసుకునే బాధ్యత అయితే నాదే. సరేనమ్మా? సో ఈ రూల్ బేస్డ్ వన్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఈజీగా ఉంటుంది కంపేర్ చేస్తే వెన్ డయాగ్రామ్ మెథడ్ అని అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇవన్నీ రూల్ బేస్డ్ వన్స్ తెలిసిందంటే చూడంగానే ఒక 10 సెకండ్లలోనే మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ 2 స్టేట్మెంట్స్ లేదంటే 2-3 స్టేట్మెంట్లు ఉన్నా కూడా కొన్నిసార్లు చూడంగానే 10 సెకండ్లలో మనం ఆన్సర్ చేసేయచ్చు. అదే 3 స్టేట్మెంట్లు లేదు 4 స్టేట్మెంట్లు కొద్దిగా టఫ్గా ఇచ్చారు, కష్టంగా ఇచ్చారు ప్రాబ్లం అంటే 30 నుంచి 40 సెకండ్ల లోపు ఎలాంటి సిల్లోయిజం ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. అది ఈవెన్ పాసిబిలిటీ కేసెస్ కావచ్చు, లేదు ఓన్లీ ఏ ఫ్యూ కేసెస్ కావచ్చు, ఏదైనా కూడా 30 నుంచి 40 సెకండ్లు మ్యాక్సిమం టైంలో సో మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనము 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని చెప్పాం కదా. ఈ స్టేట్మెంట్స్ నుంచి సో ఎలాంటి క్వశ్చన్ అంతా అడుగుతారు, ఏ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా మనం చూస్తాం. ఈ ఏఈఐఓ అంటే ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి సార్, ఇవన్నీ మనకు డౌట్స్ కదా. మీరు రిప్రజెంట్ ఈ విధంగా చేయొచ్చు అని చెప్పారు కానీ ఈ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో అనేది మనం చెప్పలేదు. సో స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ అంటే ఏ విధంగా ఉంటుంది, ఐ అంటే ఏ విధంగా ఉంటుంది, ఈ అంటే ఏ విధంగా ఉంటుంది, ఓ అంటే ఏ విధంగా ఉంటుంది, ఈ స్టేట్మెంట్స్ ఉండేటప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనలిటికల్ మెథడ్లో డీటెయిల్గా మొత్తం మనము డిస్కస్ చేస్తాము ఇప్పుడు. సరేనామా? మనం ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ అని చూసాం కదా. వీటి నుంచి ఎగ్జాంపుల్స్ అంతా ఇచ్చి ఏఈఐఓకి ఏ విధంగా ఉంటుందో స్టేట్మెంట్స్ అంతా ఇచ్చి ప్రాబ్లమ్స్ అంతా ఎలా ఉంటాయి, ఏ రూల్స్ అంతా ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అయ్యి ఏ విధంగా మనము ఆన్సర్ చేయాలి, ఇవంతా ఇప్పుడు మనము నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. సరేనామా? 4 టైప్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ చూసాం కదా. 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ చూసాం. యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్స్, యూనివర్సల్ నెగటివ్ ప్రపోజిషన్స్, పర్టికులర్ పాజిటివ్ ప్రపోజిషన్స్, పర్టికులర్ నెగటివ్ ప్రపోజిషన్స్. అది ఏ విధంగా రిప్రజెంట్ చేయాలో కూడా చెప్పాను నేను. యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్స్ అంటే ఏ, యూనివర్సల్ నెగటివ్ ప్రపోజిషన్స్ అంటే ఈ, పర్టికులర్ పాజిటివ్ ప్రపోజిషన్స్ అంటే ఐ, పర్టికులర్ నెగటివ్ ప్రపోజిషన్స్ అంటే ఓ. బట్ దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు కదా. దానికి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో తెలియదు. అదే నేను ఇక్కడ క్లియర్ కట్గా మీకు మెన్షన్ చేశాను. యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్స్ అంటే ఏ ద్వారా రిప్రజెంట్ చేస్తాము, అది ఎగ్జాంపుల్ చూసారంటే ఆల్ వైట్ ఈస్ బ్లాక్. ఇక్కడ వైట్ అనేది సబ్జెక్ట్, బ్లాక్ అనేది ప్రెడికేట్. సబ్జెక్టు ప్రెడికేట్ రిలేషన్షిప్. అర్థమైందమ్మా?
ఫస్ట్ వచ్చేది సబ్జెక్ట్, లాస్ట్లో ఉండేది ప్రెడికేట్. ఆ రిలేషన్షిప్ ఏ విధంగా వైట్కి బ్లాక్కి ఏ రిలేషన్షిప్ ఉంది అంటే ఆల్ వైట్ ఈస్ బ్లాక్ అని చెప్తున్నాం. సో యూనివర్సల్ పాజిటివ్ ప్రపోర్షన్స్ అంటే ఏమి, మొత్తం సబ్జెక్ట్ మనము పాజిటివ్గా చెప్పాలి. సో ఏతో రిప్రజెంట్ చేస్తాము, దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ఆల్ వైట్ ఈస్ బ్లాక్ ఈస్ బీన్ గివెన్ యాజ్ ఎ ఎగ్జాంపుల్. యూనివర్సల్ నెగటివ్ ప్రపోర్షన్స్ అంటే దేంతో స్టార్ట్ అవుతుందేమో నోతో స్టార్ట్ అవుతుంది. ఎందువల్లనంటే మొత్తం సబ్జెక్ట్ నెగటివ్గా చెప్పాలి కాబట్టి. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ with E, it starts with no white is black is being given as a example. So particular positive proportions అంటే కొంత భాగం మాత్రమే తీసుకొని అది పాజిటివ్ గా చెప్తాం. So that is what we call it as particular positive proportion. A part of a subject will be considered in a positive sense. So కొద్దిగా సబ్జెక్ట్ మాత్రమే తీసుకొని పాజిటివ్ గా చెప్తాం. సో అది రిప్రజెంట్ చేసింది ఏ విధంగా అంటే I ద్వారా రిప్రజెంట్ చేసాము. సో ఇట్ స్టార్ట్స్ విత్ సమ్. సో సమ్ వైట్ ఈస్ బ్లాక్. పర్టికులర్ నెగటివ్ ప్రపోర్షన్స్ అంటే మళ్ళీ కొద్దిగానే తీసుకుంటాం ఇన్ ఏ నెగటివ్ సెన్స్, అందువల్ల మనం సమ్ నాట్ అని యూస్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఓ సమ్ వైట్ ఈస్ నాట్ బ్లాక్ బీన్ గివెన్ యాజ్ ఏ ఎగ్జాంపుల్. సో ఆల్ వైట్ ఈస్ బ్లాక్, నో వైట్ ఈస్ బ్లాక్, సమ్ వైట్ ఈస్ బ్లాక్, సమ్ వైట్ ఈస్ నాట్ బ్లాక్. సో మొత్తం పాజిటివ్, మొత్తం నెగటివ్, కొద్దిగా పాజిటివ్, కొద్దిగా నెగటివ్, ఎలాంటి స్టేట్మెంట్ అన్నా మీరు తీసుకోండి మా. ఈ విధంగా కాకుండా వేరే విధంగా రిప్రజెంట్ చేయగలరా చూడండి. మొత్తం పాజిటివ్, మొత్తం నెగటివ్, కొద్దిగా పాజిటివ్, కొద్దిగా నెగటివ్. మరి మీరు ఎలాంటి స్టేట్మెంట్ తీసుకున్నా దాన్ని ఈ 4 స్టేట్మెంట్ల లోపలే మీరు పెట్టేయచ్చు. అర్థమైందమ్మా? మనకు ఉండేదే మొత్తం 4 స్టేట్మెంట్లే సిల్లోయిజంలో. బట్ ఎందుకు సార్ ఇంత టఫ్గా ఉంది, మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అనేది డీటెయిల్గా ఎలా అనేది మనం చూస్తాం. మరి ఈ సిల్లోయిజం ఈ 4 స్టేట్మెంట్లు బేస్ చేసుకొని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాము అని అంటే మనం అనలిటికల్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం. ఇంతకుముందే చెప్పాను మీకు వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని అనలిటికల్ మెథడ్ కూడా మనము దాని నుంచే డిరైవ్ చేశామనేసి. బట్ మీకు వెన్ డయాగ్రామ్ మెథడ్లో కూడా ఎలా సాల్వ్ చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అనలిటికల్ మెథడ్లో 3 స్టేజెస్ ఉన్నాయమ్మా. రూల్ బేస్డ్ 1, ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్, కాంప్లిమెంటరీ పేర్. అంటే మీనింగ్ ఏమంటే మనకు సిల్లోయిజంలో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ కనుక్కోవాలని అంటే మనం ఈ 3 స్టేజెస్ అన్నిటినీ చూసి ఫైనల్గా మనం ఆన్సర్ చేయాలి. అంతేగాని ఒకటి మాత్రం చూసి ఆన్సర్ చెప్పినారనంటే మిగతా రెండిట్లో నుంచి మీకు ఆన్సర్స్ ఉన్నప్పుడు ఆన్సర్ తప్పయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అనలిటికల్ మెథడ్ అంటేనే ఏమేనంటే మీరు ఈ 3 స్టేజెస్లో వచ్చే ఆన్సర్స్ని అంతా గమనించి ఫైనల్గానే మీరు ఆన్సర్ చేయాలి. సార్ ఏంది సార్ ఈ తలనొప్పి అనేటట్లు మీకు ఫీలింగ్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు అది మైండ్లో నుంచి తీసేయండి. ఎందుకు పర్టికులర్గా నేను చెప్తున్నానంటే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారనంటే వాళ్ళు ఆల్రెడీ వెన్ డయాగ్రామ్ మెథడ్ అంతో ఎంతో తెలుసుకొని పెట్టుకుంటారు, ఫుల్గా తెలుసుకోరు. అది ఈజీగా ఉంది అనుకొని ఇది చెప్పేటప్పుడు ఫార్ములాస్ నేర్చుకోకుండా ఆ మెథడ్లో ఏవో కొద్దిగా సాల్వ్ చేసి ఈజీగా వచ్చేసింది నాకు ఇంక అవసరం లేదులే అనేసి అనుకుంటుంటారు. సో అందువల్ల నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నా క్లాస్ మీరు స్టార్ట్ చేశారు కదా, నా క్లాస్ మీరు వినేది స్టార్ట్ చేశారు కదా, సో మీకు వెన్ డయాగ్రామ్ మెథడ్ తెలియదు అని పక్కన పెట్టుకోండి. మరి నేను చెప్పేది మీరు ఒక్కొక్క పాయింట్ మీరు ఫాలో కండి. నేను మీకు వెన్ డయాగ్రామ్ మెథడ్లో కూడా ఎలా సాల్వ్ చేసేదో చెప్తానని చెప్పాను కదా. సో కాబట్టి మీకు వెన్ డయాగ్రామ్ మెథడ్ ఇప్పుడు తెలియదు, ఓన్లీ అనలిటికల్ మెథడ్ మాత్రమే తెలుసు. మదన్ సార్ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు, సరేనా? ఈ అనలిటికల్ మెథడ్లో ఏముంటుందని చెప్పాం, 3 స్టేజెస్ ఉంటుంది. ఒకటేమో రూల్ బేస్డ్ 1, నెక్స్ట్ ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్, దాని తర్వాత కాంప్లిమెంటరీ పేర్. మనం ఇప్పుడు ఫస్ట్ ఏ విధంగా చేస్తామంటే రూల్ బేస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ అంతా అడుగుతారు, వాటి మీద ఈ రూల్ బేస్ చేసుకొని ఎలా ఆన్సర్ చేయాలి, ఈ డీటెయిల్స్ అంతా మనం ముందు చూస్తాం. ఆ తర్వాత ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్ బేస్ చేసుకొని, ఆ తర్వాత కాంప్లిమెంటరీ పేర్, ఆ తర్వాత అన్ని కలిపి, సరేనా? సో ఫస్ట్ నవ్వు రూల్ బేస్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ అంతా అడుగుతారు, ఎలా ఆన్సర్ చేస్తామో మనం ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు మనము రూల్ బేస్డ్ 1, సో ఏమేమన్నీ ఉన్నాయో వాటి బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో అనలిటికల్ మెథడ్లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనంటే ఆల్ 3 స్టేజెస్ మనము వెళ్ళిన తర్వాత మాత్రమే ఫైనల్గా కంక్లూడ్ చేయాలని చెప్పాను కదా. సో ఏమేమంతా 3 స్టేజెస్ అంటే ఫస్ట్ రూల్ బేస్డ్ 1, తర్వాత ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్, ఫైనల్గా కాంప్లిమెంటరీ పేర్. ఇవన్నీ చూసిన తర్వాతనే ఫైనల్గా మనము క్వశ్చన్కి ఆన్సర్ ఏమని చెప్పాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే రూల్ బేస్డ్ 1 ఏమంతా క్వశ్చన్స్ ఉన్నాయో, ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇవన్నీ చూసి ఆ తర్వాత ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్, ఆ తర్వాత కాంప్లిమెంటరీ పేర్ అనేది చూస్తాం. సో ఫస్ట్ రూల్ బేస్డ్ 1, నేను ఇక్కడ 6 రూల్స్ రాసిండాను. మీకు ఇనిషియల్గా ఏం అర్థమై ఉండదు, నో నీడ్ టు వరీ. అది ఏమి అనేది నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? సో అంతకుముందు ఇక్కడ నేను 2 స్టేట్మెంట్స్ రాశాను. ఆల్ వైట్ ఈస్ బ్లాక్, ఆల్ బ్లాక్ ఈస్ గ్రీన్. సో 2 ఏ స్టేట్మెంట్స్ ఏ స్టేట్మెంట్స్ ఏ కేటగిరీలో వస్తాయి, ఏ స్టేట్మెంట్స్ కదా. సో ఏఈఐఓ అనేది 4 స్టేట్మెంట్లలో ఈ 2 స్టేట్మెంట్ దేంట్లో వస్తుందంటే ఏ స్టేట్మెంట్స్.
ఇప్పుడు whenever two or more statements are being given, how to derive a conclusion? So how to derive a conclusion అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏమేనంటే ది స్టేట్మెంట్స్ మస్ట్ బి ప్రాపర్లీ అలైన్డ్ అని చెప్తారు. సార్ ప్రాపర్ అలైన్మెంట్ అంటే ఏం సార్ కదా, అదే కదా మన డౌట్. సో ప్రాపర్లీ అలైన్డ్ అన్నప్పుడు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రాపర్ అలైన్మెంట్ అంటే దేర్ మస్ట్ బి ఏ కామన్ టర్మ్. సో ఆ రెండు స్టేట్మెంట్లలో ఒక కామన్ టర్మ్ కంపల్సరీ ఉండాలి. సో కామన్ టర్మ్ లేదంటే మనం ఏం చెప్తామనంటే దేర్ వోంట్ బి ఎనీ కంక్లూజన్ అట్ ఆల్. సో కంక్లూజనే ఉండదు అని చెప్పేస్తాం. సో కామన్ టర్మ్ ఉందా లేదా చూడండి మా, కామన్ టర్మ్ ఉందా? ఫస్ట్ స్టేట్మెంట్లో బ్లాక్ అని ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో బ్లాక్ అని ఉంది కదా. సో నౌ there must be a common term. In addition to that one, common term ఎలా ఉండాలి తెలుసా? predicate of the first statement and subject of the second statement or last statement గా ఉండాలి. సో ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ అలైన్మెంట్ అంటే ఏమీనంటే దేర్ మస్ట్ బి ఏ కామన్ టర్మ్. కామన్ టర్మ్ లేదా నో కంక్లూజన్. సో దేర్ మస్ట్ బి ఏ కామన్ టర్మ్. ఇన్ అడిషన్ టు దట్ వన్, ది కామన్ టర్మ్ మస్ట్ బి ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ ఆర్ లాస్ట్ స్టేట్మెంట్. ఎందుకు లాస్ట్ స్టేట్మెంట్ అంటామనంటే రెండు లేక అంతకు మించి స్టేట్మెంట్స్ ఉండేటప్పుడు కామన్ టర్మ్ అనేది ఎలా ఉండాలి అనే దానికి మనము ఆ విధంగా చెప్తామన్నమాట. సో కామన్ టర్మ్ మస్ట్ బి ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్ ఆర్ లాస్ట్ స్టేట్మెంట్ which will be eliminated or disappeared from the final conclusion. అంటే ఏమినంటే ఫైనల్ కంక్లూజన్లో మనకు కామన్ టర్మ్ అనేది రాకూడదు. సరేనమ్మా, ఫైనల్ కంక్లూజన్లో మనకు కామన్ టర్మ్ అనేది రాకూడదు. సో ఇక్కడ కామన్ టర్మ్ అనేది ఉందా? ఎస్, ఇక్కడ మనకు బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. వెదర్ ఇట్ ఈస్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్ అంటే ఏమని మీనింగ్? సో ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్గా ఉండాలి, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్గా ఉండాలి. మా ఇది సబ్జెక్ట్, ఇది ప్రెడికేట్. సో ఇక్కడ ఏది డౌట్లంతా మీకు ఉండదు అనుకుంటాను. ఇది సబ్జెక్ట్, ఇది ప్రెడికేట్. సో కామన్ టర్మ్ ఏ విధంగా ఉండాలంటే ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్ విచ్ విల్ బి డిసపియర్డ్ ఇన్ ది ఫైనల్ కంక్లూజన్. అంటే ఫైనల్ కంక్లూజన్లో అది రాదు. అప్పుడు కంక్లూజన్ ఏ విధంగా ఉంటుంది అంటే subject of the first statement as the subject. Final conclusion will be subject of the first statement as the subject, predicate of the second or last statement as the predicate based on 6 rules. Based on 6 rules. మా ఇక్కడ ఏముంది? ఏ స్టేట్మెంట్, ఇక్కడ ఏ స్టేట్మెంట్. సో ఇక్కడ రూల్స్లో ఏ ప్లస్ ఏ అంటే ఏముంది మా? ఏ కదా. సో ఏ ప్లస్ ఏ అంటే ఏ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? ఆల్. సో ఇక్కడ ఈస్ అలాగే ఉంది. సో కంక్లూజన్ ఏమి అంటే ఆల్ వైట్ ఈస్ గ్రీన్ అని చెప్తాం, అంతే. అర్థమైందమ్మా? సిల్లోయిజంలో మనము రూల్ బేస్డ్ వన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అనలిటికల్ మెథడ్ ద్వారా రెండు లేక దానికంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏమీనంటే ది స్టేట్మెంట్స్ మస్ట్ బి ప్రాపర్లీ అలైన్డ్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రాపర్ అలైన్మెంట్ అంటే దేర్ మస్ట్ బి ఏ కామన్ టర్మ్. ఇఫ్ దేర్ ఈస్ నో కామన్ టర్మ్ దేర్ వోంట్ బి ఎనీ కంక్లూజన్ అట్ ఆల్. ఇన్ అడిషన్ టు దట్ వన్, ది కామన్ టర్మ్ మస్ట్ బి ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్. ఎలా ఉండాలి కామన్ టర్మ్ అనేది? ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ and subject of the second statement or last statement which will be eliminated or disappeared in the final conclusion. You will be left with subject of the first statement as the subject, predicate of the last statement as the predicate based on 6 rules. So 6 rules లో ఫస్ట్ రూల్ ఇక్కడ ఏముంది? ఏ ప్లస్ ఏ అంటే ఏ ఉంది, అందువల్ల ఇక్కడ కూడా మనము ఆల్ అనేది యాడ్ చేసినాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ 6 రూల్స్ ఏం చేస్తామంటే బాగా బట్టి పడతాం. సార్ ఇదేం సార్ బట్టి అంటే నేను ఇంతకుముందే చెప్పాను కదా, క్లాస్ వినిన తర్వాత మీకు ఏ డౌట్ ఉండకూడదు. తిరిగి వెళ్ళి మీరు రూల్స్ అంతా నేర్చుకునేటట్లు ఉండకూడదు. నాతో పాటు పార్టిసిపేట్ చేయండి, నేను చెప్పేటప్పుడు అదే విధంగా ఆన్సర్ చేయండి. ఆ తర్వాత మీరు జీవితంలో ఎప్పుడు మర్చిపోరు. సిల్లోయిజం అనేది అట్లే మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పగలగాలి. రూల్స్ అంతా ఫింగర్ టిప్స్లో ఉండాలి. మనకు 6 రూల్స్ మాత్రమే ఉన్నాయి. మనకి యాక్చువల్గా 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ కాంబినేషన్ ఏమంటే చూస్తే ఓన్లీ 6 రూల్స్ మాత్రమే. వేరే ఏ కాంబినేషన్లో ఉన్నా మనం ఏం చెప్పాలి? సో వీ డోంట్ హ్యావ్ ఎనీ కంక్లూజన్ అనేది మనం చెప్పాలి. సో అదర్ దాన్ దిస్ 6 రూల్స్ వేరే కాంబినేషన్లో ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి అంటే దెర్ ఈజ్ నో కంక్లూజన్ అని సింపుల్గా మనం చెప్పి క్లోజ్ చేస్తాం. సరేనా? సో ఆ 6 రూల్స్ ఏమేమి చూడండి. A plus A is A plus E is E, I plus A is I plus E is O, E plus A is O star, E plus I is O star. O star అంటే ఏం మెన్షన్ చేశాను? O రివర్స్. సో O రివర్స్ అంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ O విల్ బి రివర్స్. ఇది డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు. సరేనమ్మా? జస్ట్ రిమెంబర్ A plus A is A plus E is E, I plus A is I plus E is O, E plus A is O star, E plus I is O star. సార్
మీరు చెప్పేశారు, వేరే ఏదైనా షార్ట్ కట్స్ ఉందా గుర్తుపెట్టుకోవడానికి, అది కూడా ఒక డౌట్ కదా. సో ఏ స్టార్టింగ్ విత్ ఏ 2 రూల్స్ ఉన్నాయి మా, స్టార్టింగ్ విత్ ఐ 2 రూల్స్ ఉన్నాయి, స్టార్టింగ్ విత్ ఈ 2 రూల్స్ ఉన్నాయి. ఇట్లా మైండ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మా సిల్లోయిజంలో రూల్ బేస్డ్ 6 రూల్స్ ఉన్నాయి. దాంట్లో స్టార్టింగ్ విత్ ఏ 2 ఉన్నాయి, స్టార్టింగ్ విత్ ఐ 2 ఉన్నాయి, స్టార్టింగ్ విత్ ఈ 2 ఉన్నాయి. మా స్టార్టింగ్ విత్ ఏ ఎండింగ్ ఏది ఉందో అదే మీకు కంక్లూజన్లో ఉంటుంది, సరేనా. ఏ తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏముందో అదే మీ కంక్లూజన్లో వస్తుంది. సో ఏ ప్లస్ ఏ ఇస్ ఏ ప్లస్ ఈ సెకండ్ స్టేట్మెంట్ ఈ, ఫైనల్గా కూడా మీకు ఈ వస్తుంది. ఆ విధంగా ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏ ప్లస్ ఏ ఇస్ ఏ ప్లస్ ఈ ఇస్ ఈ, ఐ ప్లస్ ఏ ఏమి ఐ, గుర్తుపెట్టుకోండి ఐ ప్లస్ ఏ ఇస్ ఐ. ఆ తర్వాత వచ్చేదంతా ఓ స్టేట్మెంట్లే కంక్లూజన్స్, ఆ తర్వాత వచ్చేదంతా ఓ స్టేట్మెంట్లే. సో ఐ ప్లస్ ఏ ఇస్ ఐ ప్లస్ ఈ ఏమో ఓ, అండ్ ఈ ప్లస్ ఏ ఇస్ ఓ స్టార్, ఈ ప్లస్ ఐ ఇస్ ఓ స్టార్. మా ఈతో స్టార్ట్ అయ్యేదంతా మీకు ఎండ్ అయ్యే కంక్లూజన్ ఏమి ఓ స్టార్. ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ప్లస్ ఏ ఇస్ ఓ స్టార్, ఈ ప్లస్ ఐ ఇస్ ఓ స్టార్. ఐ ప్లస్ ఏ ఇస్ ఐ ప్లస్ ఈ ఇస్ ఓ మా, ఓ స్టార్ కాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఐ ప్లస్ ఈ ఇస్ ఓ, నాట్ ఓ స్టార్. ఈతో స్టార్ట్ అయ్యేటివి 2 ఓ స్టార్, సరేనా. సో ఇక్కడ మాత్రం ఐ ప్లస్ ఈ అనేది ఓనే, ఓ స్టార్ కాదు. దట్స్ ఇట్. సో ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ బాగా అబ్జర్వ్ చేశారంటే మనకి ఏది ఓ స్టేట్మెంట్తో స్టార్ట్ అయ్యేది ఏది లేదమ్మా రూల్. ఎండింగ్లోనే మీకు ఓ స్టేట్మెంట్తో మీకు ఉంది, కానీ స్టార్టింగ్లో ఓ స్టేట్మెంట్ సంబంధించి ఏ రూలు లేదు కదా. సో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. స్టార్టింగ్ విత్ ఏ 2, స్టార్టింగ్ విత్ ఐ 2, స్టార్టింగ్ విత్ ఈ 2, సరేనా. అదేవిధంగా ఐ ప్లస్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐ. సార్ 2 సేమ్ కదా అని అనుకోద్దండి. ఐ ప్లస్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐ. ఏ ప్లస్ ఐని ఇచ్చాడు అంటే ప్రాపర్లీ అలైన్, కామన్ టర్మ్ యాజ్ ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్గా ఉంటే కూడా మనం ఏం చేస్తాం, నో కంక్లూజన్ అనే చెప్తాం, సరేనా. మనకు ఉండేది ఓన్లీ 6 రూల్స్. వాట్ ఆర్ ఆల్ 6 రూల్స్ మా? ఏ ప్లస్ ఏ ఇస్ ఏ ప్లస్ ఈ ఇస్ ఈ, ఐ ప్లస్ ఏ ఇస్ ఐ ప్లస్ ఈ ఇస్ ఓ, ఈ ప్లస్ ఏ ఇస్ ఓ స్టార్, ఈ ప్లస్ ఐ ఇస్ ఓ స్టార్. ఇంకోసారి, సరేనా. ఏ ప్లస్ ఏ ఇస్ ఏ ప్లస్ ఈ ఇస్ ఈ, ఐ ప్లస్ ఏ ఇస్ ఐ ప్లస్ ఈ ఇస్ ఓ, ఈ ప్లస్ ఏ ఇస్ ఓ స్టార్, ఈ ప్లస్ ఐ ఇస్ ఓ స్టార్. ఓ స్టార్ అంటే ఏమి? ఓ రివర్స్, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ ఓ విల్ బి రివర్స్. సో ఫైనల్ కంక్లూజన్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేది రివర్స్ చేస్తాం, దాన్ని ఓ స్టార్ అంటాం. అది డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ఆన్సర్ చేయాలి. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు ఇది బేస్ చేసుకొని, రూల్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చెప్పాలి, సరేనా. సో మీరు చెప్పకపోయినా నేను మళ్ళీ మీకు చెప్పిస్తాను, ట్రై చేయండి. చూద్దామా. మరి ఇప్పుడు చూడండి ఏం రాశాను. ఆల్ వైట్ ఈజ్ బ్లూ, నో బ్లూ ఈజ్ రెడ్. సో ఏం చెప్పాము, వెన్ ఎవర్ 2 or more statements are there, in order to derive the conclusion between 2 or more statements, the statements must be properly aligned. Properly alignment అంటే ఏమి? There must be a common term. In addition to that one, the common term must be predicate of the first statement, subject of the second or last statement, which will be eliminated in the final conclusion అని చెప్పాం. మా కామన్ టర్మ్ ఉందా? ఎస్ సార్ ఉందా? బ్లూ. సో హియర్ ఆల్సో బ్లూ. ఇన్ అడిషన్ టు దట్ వన్ ఏ విధంగా ఉండాలి మా? ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్గా ఉండాలి. అది కూడా ఉందా? ఎస్. ఫైనల్గా ఏమవుతుంది, కామన్ టర్మ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. మనకు కంక్లూజన్లో కామన్ టర్మ్ రాదు. ఏమొస్తుంది? సబ్జెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ ది సబ్జెక్ట్, ప్రెడికేట్ ఆఫ్ ది లాస్ట్ స్టేట్మెంట్ యాజ్ ది ప్రెడికేట్, బేస్డ్ ఆన్ 6 రూల్స్. మా 6 రూల్స్లో ఇది ఉందా చూడండి. ఏ ప్లస్ ఈ, ఏ ప్లస్ ఈ అంటే ఏమ్మా? ఈ చెప్పేయచ్చు కదా. సో ఈ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? నో. సో నో వైట్ ఈజ్ రెడ్. దట్స్ ఇట్. అంతేమా, అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చేదా? మరి ఇప్పుడు చూడండి, సమ్ వైట్ ఈజ్ పింక్, సమ్ పింక్ ఈజ్ గ్రీన్. సో ఫస్ట్ ప్రాపర్ అలైన్మెంట్. ప్రాపర్ అలైన్మెంట్ అంటే ఏమ్మా? కామన్ టర్మ్. కామన్ టర్మ్ ఉందా? ఎస్. ఎలా ఉంది? ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్. సో ఫైనల్గా ఏమి కామన్ టర్మ్ అనేది రాదు. మనకు 6 రూల్స్లో వస్తుందా చూడండి. వాట్ ఈజ్ ఐ ప్లస్ ఐ? ఐ ప్లస్ ఐ ఉందమ్మా? లేదు. మనకు ఉండేది ఏమి? ఐ ప్లస్ ఏ అండ్ ఐ ప్లస్ ఈ మాత్రమే ఉంది, ఐ ప్లస్ ఐ అనేది లేదు. అప్పుడు ఏం కంక్లూజన్? కంక్లూజనే లేదు, అంతే, క్లోజ్. సో ఐ ప్లస్ ఐ అంటేనే నో కంక్లూజన్, సింపుల్గా. సో మీరు అడగచ్చు, సార్ ఇది ప్రాపర్లీ అలైన్డ్ కదా, సో కామన్ టర్మ్ ఉంది, ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్ కదా, ఐ ప్లస్ ఐ అనేది ఐ అని రాయకూడదు అంటే రాయకూడదు. మీకు ఆన్సర్ రాదు, ఖచ్చితంగా రాదు. మీరు వెన్ డయాగ్రామ్ మెథడ్లో మీరు చేసినా మీకు ఆన్సర్ అనేది రాదు, సరేనా. ఆన్సర్ అనేది ఏ విధంగా వచ్చింది అని అంటే, ఈ రూల్ బేస్డ్ అంతా కూడా ఓన్లీ త్రూ వెన్ డయాగ్రామ్ మెథడ్. అదే మీకు చెప్పాను, వెన్ డయాగ్రామ్ మెథడ్ నుంచే
ఈ రూల్ బేస్డ్ వన్ అనలిటికల్ మెథడే మనము డిరైవ్ చేయడం జరిగింది. కాబట్టి I+I అనేది నో కంక్లూజన్. మనకు ఉండేదే 6 రూల్స్ మా. ఆ 6 రూల్స్ కాకుండా ఏ కాంబినేషన్ ఇచ్చినా మీరు సింపుల్గా నో కంక్లూజన్ అంటారు. చూడండి ఏ విధంగా మనం చెప్పచ్చో. A+I అంటేను నో కంక్లూజన్, A+O అంటేను నో కంక్లూజన్. ఇక్కడ వేరే ఏమొస్తుంది, I+I అంటేను నో కంక్లూజన్, I+O అంటేను నో కంక్లూజన్. ఇక్కడ E+E అంటేను నో కంక్లూజన్, E+O వస్తేను నో కంక్లూజన్. ఓతో ఏది స్టార్ట్ అయినా నో కంక్లూజన్, ఏది లేదు ఓకు సంబంధించి. O+A నో కంక్లూజన్, O+I నో కంక్లూజన్, O+E నో కంక్లూజన్, O+O అంటే నో కంక్లూజన్. మనకు ఉండేది 6 రూల్స్ మాత్రమే. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకోసారి రూల్స్. వాట్ ఈస్ A+A? A+E, E, I+A, I+E, O, E+A, O star, E+I, O star. What is the meaning of O star ma? O reverse. Subject and predicate of O will be reverse. Final గా మీరు కంక్లూజన్ రాసిన తర్వాత సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ మార్చి రాస్తే దాన్ని O reverse అని చెప్తాం. సరేనా? అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీరు ఈ రూల్ బేస్ చేసుకొని మనం ఏదైతే చెప్పామో ప్రాపర్లీ అలైన్డా లేదా చెక్ చేసుకొని మీరు ఆన్సర్స్ రాయాలి. ఒక్క మిస్టేక్ కూడా రాకూడదు, ఒక్క తప్పు కూడా రాకూడదు. సో దట్ వన్ యూ నీడ్ టు టేక్ కేర్. సరేనా? వచ్చినా నేనున్నాను, మీకు చెప్పిస్తాను. మీకు తప్పు రాకుండా ఉండేంత వరకు నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు చెప్పిస్తాను. మా సిల్లోయిజం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్. ఖచ్చితంగా 5 మార్కులు అట్లే పాకెట్లో వేసుకోవచ్చు. ఫోకస్ చేయండి. నేను ఏం చెప్తున్నానో అది మాత్రం మీరు ఫాలో కండి. ఏ డౌట్ వచ్చినా కూడా నేను క్లారిఫై చేస్తాను. సో మీకు ఏ విధమైన డౌట్స్ వస్తాయో అన్నీ నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే 10-15 ఏళ్ళుగా మేము టీచ్ చేస్తున్నాము. పిల్లలకి ఏ డౌట్స్ అంతా వస్తుందో అన్నీ నాకు ఒక ఐడియా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి మీకు ఆ డౌట్లలో ఉండే ఏవన్నీ వస్తాయో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు డౌట్ లేకుండా చేయాల్సిన బాధ్యత నాదే, చేసే బాధ్యత కూడా నాదే. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఎగ్జాంపుల్స్ అన్నీ ఇస్తాను, మీరు అవన్నీ సాల్వ్ చేస్తారు. సరేనామ్మా? చూద్దామా? నేను ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చాను. మీరు ఇప్పుడు ఆన్సర్స్ మీరే వేయాలి. సరేనా? ఇంతకుముందు అన్ని క్లియర్గా మీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈ 6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరే రాస్తారు. నేను ఒకసారి చదివేస్తున్నా, సో మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ yellow ఈజ్ గ్రీన్, ఆల్ గ్రీన్ ఈజ్ పింక్. రెండోసారి చెప్తున్నా, సమ్ yellow ఈజ్ గ్రీన్, ఆల్ గ్రీన్ ఈజ్ పింక్. రెండో క్వశ్చన్, ఆల్ వైలెట్ ఈజ్ పర్పుల్, నో పర్పుల్ ఈజ్ బ్లూ. ఆల్ వైలెట్ ఈజ్ పర్పుల్, నో పర్పుల్ ఈజ్ బ్లూ. Third one, some green is grey, no grey is brown. Third one, some green is grey, no grey is brown. Fourth one, all blue is pink, all green is pink. Fourth one, all blue is pink, all green is pink. Fifth one, no yellow is red, all red is pink. No yellow is red, all red is pink. Sixth one, some white is blue, no black is red. Some white is blue, no black is red. Now వన్ బై వన్ చూస్తామా? సో ఫస్ట్ వన్ ఏం చూడండి మా, సమ్ yellow ఈజ్ గ్రీన్, ఆల్ గ్రీన్ ఈజ్ పింక్. ఎట్లా ఇచ్చాడు? I+A. I+A అంటే ఏమి? I కదా. I+A అంటే I. వెదర్ ఇట్ ఈస్ బీన్ ప్రాపర్లీ అలైన్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రాపర్ అలైన్మెంట్? కామన్ టర్మ్. కామన్ టర్మ్ ఉందా? గ్రీన్ అండ్ గ్రీన్ ఉంది. ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్. అది కామన్ టర్మ్ అనేది దేంట్లో రాదు మా? కంక్లూజన్లో రాదు. మనకి ఏమొస్తుంది? సబ్జెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ ది సబ్జెక్ట్, ప్రెడికేట్ ఆఫ్ ది లాస్ట్ స్టేట్మెంట్ యాజ్ ది ప్రెడికేట్. I+A అంటే I అంటే దేంతో స్టార్ట్ కావాలి? సమ్. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? సమ్ yellow ఈజ్ పింక్. మా సమ్ yellow ఈజ్ పింక్. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కాబట్టి నేను బోర్డు మీద రాయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. క్లియర్ అమ్మా? రెండో క్వశ్చన్ చూస్తామా? ఏం ఇచ్చాడు చూడండి. A+E. A+E అంటే ఏమ్మా? ఈ అంటే దేంతో స్టార్ట్ కావాలి? నో కదా. సో ఫస్ట్ మనం ఏం చూడాలి? ప్రాపర్లీ అలైన్డా కాదా చూడాలి. సో ప్రాపర్ అలైన్మెంట్ ఉందా చూడండి. కామన్ టర్మ్ ఉందా? ఉంది. ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్. అప్పుడు కామన్ టర్మ్ అనేది కనపడదు. దేంట్లో? కంక్లూజన్లో. మనకి ఏమొస్తుంది? సబ్జెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ ది సబ్జెక్ట్, ప్రెడికేట్ ఆఫ్ ది లాస్ట్ స్టేట్మెంట్ యాజ్ ది ప్రెడికేట్, బేస్డ్ ఆన్ 6 రూల్స్. 6 రూల్స్లో A+E అంటే ఏమి? ఈ అంటే దేంతో స్టార్ట్ కావాలి? నో. సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? నో వైలెట్ ఈస్ బ్లూ. నో వైలెట్ ఈస్ బ్లూ. ఇవన్నీ మీరు రాసుకుంటూ రండి. సరేనా? నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు రాసుకుంటూ రండి. థర్డ్ వన్ చూడండి. I+E. I+E అంటేనే ఏమ్మా? ఓ కదా. I+E అంటే ఓ. సమ్ గ్రీన్ ఈజ్ గ్రే, నో గ్రే ఈజ్ బ్రౌన్. సో ఈజ్ ఇట్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్? ఎస్. సో కామన్ టర్మ్ ఈస్ దేర్, ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, విచ్ విల్ బి ఎలిమినేటెడ్ ఇన్ ది ఫైనల్ కంక్లూజన్. మనకి ఏం మిగులుతుంది? సబ్జెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ ది సబ్జెక్ట్, ప్రెడికేట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్ యాజ్ ది ప్రెడికేట్,
బేస్డ్ ఆన్ 6 రూల్స్. వాట్ ఈస్ ఐ ప్లస్ ఈ? ఓ అంటే ఎట్లా రావాలి? సమ్ నాట్ కదా. సో సమ్ గ్రీన్ ఈజ్ నాట్ బ్రౌన్, సమ్ గ్రీన్ ఈజ్ నాట్ బ్రౌన్. మాకు క్లియర్ కదా. నేను ఇంతకు మించి బోర్డు మీద రాయాలని అనుకోలేదు, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తామా? సో ఆల్ బ్లూ ఈజ్ పింక్, ఆల్ గ్రీన్ ఈజ్ పింక్, ఆల్ బ్లూ ఈజ్ పింక్, ఆల్ గ్రీన్ ఈజ్ పింక్. ఇస్ ఇట్ బీన్ ప్రాపర్లీ అలైన్? కామన్ టర్మ్ ఉందా? కామన్ టర్మ్ ఉంది సార్. ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్గా ఉందా? అవును సార్. సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్గా ఉందా? లేదు సార్. లేదంటే ఏమని? కంక్లూజన్ లేదు, అంతే, సింపుల్. సో అర్థమైందమ్మా. బట్ మీకు కొంతమంది తెలిసిండొచ్చు సిల్లోయిజంలో, సార్ ఏ స్టేట్మెంట్ ఉంటే దాన్ని మార్చి రాసుకోవచ్చా, ఏ రివర్స్గా, లేదు ఐ రివర్స్గా రాసుకోవచ్చా, ఐగా రాసుకోవచ్చా, ఇవన్నీ డౌట్లు ఉంటాయి. ఎందుకంటే అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది ఆల్రెడీ కదా, మళ్ళీ బేస్ నుంచి మీరేం వచ్చిండరు. సో మీ అందరికీ ఏం చెప్పాలి అంటే సెకండ్ స్టేజ్లో వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సెకండ్ స్టేజ్ ఏమో ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్. ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్ అంటే ఏమంటే ఒక్కొక్క స్టేట్మెంట్ తీసుకొని ఏ అనేది దీన్ని ఏ రివర్స్గా రాయొచ్చా, ఐగా రాయొచ్చా, ఐ రివర్స్గా రాయొచ్చా, ఈగా రాయొచ్చా, ఈ రివర్స్గా రాయొచ్చా. సో రూల్ బేస్డ్ వరకు మనకు ఇట్ షుడ్ బి ప్రాపర్లీ అలైన్డ్. అంటే ఎలా ఉండాలి? కామన్ టర్మ్ ఉండాలి, ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్గా ఉండాలి, బేస్డ్ ఆన్ 6 రూల్స్. అదొకటే మనం ఫాలో అవుతాం. వేరే విధంగా ఉంటే మనం మార్చేది ఇవన్నీ ఇక్కడ ఏది చూడం. సింపుల్గా మీరు నో కంక్లూజన్ అని చెప్పాలి. ఇది కాకుండా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండు ఏ స్టేట్మెంట్లుగా ఉండి కామన్ టర్మ్ ప్రెడికేట్గా ఉంటే మీకు ఎప్పటికీ కంక్లూజన్ రాదు. బేస్డ్ ఆన్ 6 రూల్స్ మీకు ఎప్పటికీ కంక్లూజన్గా రాదు. మీరు ఈవెన్ సెకండ్ స్టేజ్లో వెళ్ళి మీరు కన్వర్షన్స్ అంతా నేర్చుకున్నా కూడా రెండు ఏ స్టేట్మెంట్లుగా ఉండి కామన్ టర్మ్ ప్రెడికేట్గా ఉంటే మీకు ఎప్పటికీ బేస్డ్ ఆన్ 6 రూల్స్ మనకు ఆన్సర్ లేదు, కంక్లూజన్ లేదు. బట్ బోత్ ఏ స్టేట్మెంట్స్ కామన్ టర్మ్ యాజ్ సబ్జెక్ట్ వీ డూ హ్యావ్ ఏ కంక్లూజన్. మా రెండు ఏ స్టేట్మెంట్లుగా ఉండి కామన్ టర్మ్ సబ్జెక్ట్గా ఉంటే మనకు కంక్లూజన్ ఉంది. అలాంటి క్వశ్చన్స్ కూడా నేను ఇస్తాను, బట్ అవన్నీ నోట్ చేసుకొని మనకు క్వశ్చన్ నంబర్స్ సెకండ్ స్టేజ్ అయిన తర్వాత వాటికి వచ్చి తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అని. బట్ అప్పటి వరకు ఆల్వేస్ రిమెంబర్ బోత్ ఏ స్టేట్మెంట్స్ కామన్ టర్మ్ యాజ్ ప్రెడికేట్ we don't have any conclusion, both a statements common term as subject we do have a conclusion, but as of now we need to tell that no conclusion only whenever we are going ahead with the rule based one. Clear amma? So here ఎప్పటికీ మనకు కంక్లూజనే రాదు రెండు ఏ స్టేట్మెంట్లు కామన్ టర్మ్ యాజ్ ప్రెడికేట్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? 5th వన్. నో ఎల్లో ఈజ్ రెడ్, ఆల్ రెడ్ ఈజ్ పింక్. ఇస్ ఇట్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్? ఎస్. సో ఈ ప్లస్ ఏ అంటే ఏమి? ఓ స్టార్. ఓ స్టార్ అంటే ఏం చెప్పాను? ఓ రివర్స్. ఓ రివర్స్ అంటే ఏమినంటే ఓ అనేది రాసిన తర్వాత సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ ఓ మస్ట్ బి రివర్స్డ్. మరి మీరు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ ఓ మార్చి రాసారంటే దాన్ని ఓ రివర్స్ అంటారు. ఎట్లా వస్తుంది అంటే ఈ ప్లస్ ఏ అంటే ఏమో ఓ స్టార్ కదా. సో ఓ రివర్స్. మొదట మీరు చూడండి, ఇస్ ఇట్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్? ఎస్. కామన్ టర్మ్ ఇస్ దే, ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, విచ్ విల్ బి ఎలిమినేటెడ్ ఇన్ ది ఫైనల్ కంక్లూజన్ కదా. సో ఫైనల్గా మీకు ఏమొస్తుంది? సబ్జెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ ది సబ్జెక్ట్, ప్రెడికేట్ ఆఫ్ ది లాస్ట్ స్టేట్మెంట్ యాజ్ ది ప్రెడికేట్ బేస్డ్ ఆన్ 6 రూల్స్. సో బట్ ఈ ప్లస్ ఏ అంటే ఏమి? ఓ స్టార్. ఓ స్టార్ అంటే ఓ రివర్స్. ఫస్ట్ ఓ రాయండి, ఏమొస్తుంది మా? సమ్ ఎల్లో ఈజ్ నాట్ పింక్. దిస్ ఈజ్ ఓ. బట్ ఈ ప్లస్ ఏ అంటే ఏమి? ఓ స్టార్. ఓ స్టార్ అంటే ఏమి? ఓ రివర్స్. అప్పుడు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ రివర్స్గా రాయాలి. సమ్ పింక్ ఈజ్ నాట్ ఎల్లో. సమ్ పింక్ ఈజ్ నాట్ ఎల్లో. సో ఓ రాసి ఆ తర్వాత ఓ రివర్స్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ మార్చి రాయాలి. సార్ ప్రతిసారి ఈ విధంగానే రాయాలా? మనము వెనక నుంచి వెళ్ళి డైరెక్ట్గానే, సో మనం నార్మల్గా ఎట్లా రాస్తాము? పైనుంచి రాస్తాం కదా. సమ్ ఇక్కడంతా చూసారంటే నో వైలెట్ ఈజ్ బ్లూ, ఇక్కడ సమ్ ఎల్లో ఈజ్ పింక్, ఇక్కడ చూసారంటే సమ్ గ్రీన్ ఈజ్ నాట్ బ్రౌన్. సో పైనుంచి కిందికి వచ్చాం. సో ఇక్కడ కూడా సమ్ ఎల్లో ఈజ్ నాట్ పింక్ అని రాసి సమ్ పింక్ ఈజ్ నాట్ ఎల్లో అని. సార్ ఎప్పుడైతే మనకు ఈతో స్టార్ట్ అవుతుందో మనం వెనక నుంచే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చా అంటే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. అదే నేను కూడా మీకు చెప్పేది. సో ఈ ప్లస్ ఏ ఆర్ ఈ ప్లస్ ఐ వచ్చినప్పుడు మీరు పైనుంచి కిందికి రాకుండా కింద నుంచి పైకి వెళ్ళిపోయినారంటే డైరెక్ట్గా మీకు ఓ రివర్స్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? సో ఈ ప్లస్ ఏ ఓ స్టార్ అంటే మీరు ఏం డైరెక్ట్గా చెప్పచ్చు? సమ్ పింక్ ఈజ్ నాట్ ఎల్లో అనేది చెప్పేయచ్చు. ఇక్కడ నుంచి రాసి తిరిగి మీరు మార్చి రాయకుండా డైరెక్ట్గా బ్యాక్ టు ఫ్రంట్ వెళ్ళిపోవచ్చు. సో సమ్ పింక్ ఈజ్ నాట్ ఎల్లో ఈజ్ ది ఆన్సర్. అర్థమైందమ్మా? లాస్ట్ ఇక్కడ 6th క్వశ్చన్ ఇక్కడ ఇచ్చిండే వాటిలో ఏం చూడండి? సమ్ వైట్ ఈజ్ బ్లూ, నో బ్లాక్ ఈజ్ రెడ్. కామన్ టర్మ్ ఉందా? లేదు. కామన్ టర్మ్ లేదంటే ఏమి? కంక్లూజన్ లేదు. అంతే, సింపుల్. కామన్ టర్మ్ లేదు, కంక్లూజన్ లేదు. సార్ ఐ ప్లస్ ఈ అంటే ఓ ఉంది సార్ అని. ఐ ప్లస్ ఈ అంటే ఓ ఉంది, కామన్ టర్మ్ లేదు కదా. కామన్ టర్మ్ లేదంటే కంక్లూజన్ లేదు. సింపుల్, దట్స్ ఇట్. మా అర్థమైందా?
సో నెక్స్ట్ వేరే క్వశ్చన్స్ ఇస్తాను. చాలా క్వశ్చన్స్ మీరే అన్నీ సాల్వ్ చేస్తూ వస్తారు. ఏ డౌట్స్ వచ్చినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు సిల్లోయిజం నా క్లాస్ వినిన తర్వాత ఎప్పటికీ మర్చిపోకూడదు. అదే నా కోరిక కూడా. సో చూస్తాం ఎంతవరకు మీరు సాల్వ్ చేస్తారో. మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేసుకుంటూ వస్తాను. మీకు చాలా డౌట్స్ వస్తాయి, అది నాకు తెలుసు. ఇన్నేళ్ళుగా చెప్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఏ విధంగా డౌట్స్ వస్తాయో అన్నీ నోట్ చేసుకొని మీకు ప్రతి ఒక్కటి నేను చెప్తున్నాను. ఇది కాకుండా ఏమైనా డౌట్స్ వస్తే మీరు ఖచ్చితంగా అప్రోచ్ కావచ్చు. అది కూడా ఎలా సాల్వ్ చేయాలో అనేది చూస్తాం. సో చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వబోతున్నాను. మీరంతా రెడీగా ఉండండి ఆన్సర్స్ సాల్వ్ చేసేదానికి. సరేనా?